ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో పుష్పరాజ్. సో ఈ మధ్య మనకి అల్లు అర్జున్ గారు థ్యాంక్ యూ మీట్లో స్లైడ్స్ చేసి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటా చెప్పారనమాట. ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ అనగానే నాకు టక్కన మళ్ళీ అక్కడ వాళ్ళ మేనమామలు ముత్తంశెట్టి మీడియా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ముత్తంశెట్టి మీడియా అంటే అల్లు అర్జున్కి స్వయాన మేనమామలు, వాళ్ళ అమ్మకి స్వయాన తమ్ముళ్ళు. ఇవాళ ముత్తంశెట్టి మీడియా అని ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి మా మదర్ వాళ్ళ బ్రదర్స్ ముత్తంశెట్టి బ్రదర్స్కి నేను ఇవాళ సినిమా చేయగలటం. అండ్ అందులో మా మెయిన్ ఫస్ట్ మావయ్య రాజు గారు, ఆయనకి సినిమా అంటే పిచ్చి. నలుగురిని స్లైడ్లో వేసి చూపించినప్పుడు నాకు అనిపించింది అనమాట. సో మనం ఎందుకు ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నాము, ముత్తంశెట్టి మీడియాలో ఉన్న బ్రదర్స్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయకూడదు అనిపించింది. ప్రజెంట్ నాతో పాటు అల్లు అర్జున్ గారు మేనమామ ముత్తంశెట్టి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం. సో కృష్ణప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. పుష్పలా ఉన్నాము. మీరేంటి అల్లు అర్జున్ కన్నా అందంగా కనిపిస్తున్నారు? అల్లు అర్జున్ మేనమామ అన్న ఆనందంతో మీకు అలా అనిపించి ఉంటుంది. అమ్మో, మీతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఫస్ట్ సినిమా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా అని చెప్పేసి నేను ఇంకా కొంచెం ఆచితూచి మాట్లాడాలని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కాదండి, సినిమా రంగం ఫస్ట్ టైం కాదు. ఓకే. అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి పుష్ప వరకు మా నలుగురు మేనమామల తరపున ఫస్ట్ టైమే. కానీ ఓకే, నేను అరవింద్ గారి వల్లే ఎప్పుడో లాంగ్ బ్యాకే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, తర్వాత ఆయన సహాయ సహకారాలతో చాలా సినిమాల్లో ఉన్నాను, బిహైండ్ ద స్క్రీన్ ఆల్ ద టైం. ఓకే. నేను అరవింద్ గారు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ 1987లో స్థాపించామండి. ఓకే. అప్పటి నుంచి నేను వారితోటే ఉంటున్నాను. సూపర్. కృష్ణప్రసాద్ గారు, సో పుష్ప సూపర్ డూపర్ హిట్ అండ్ పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంతకు మించిన స్టార్. అండ్ పుష్ప ప్రొడ్యూసర్స్గా మీరు బంపర్ హిట్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ అంతా, బయట వచ్చే అప్లాజు, ముత్తంశెట్టి మీడియా అండ్ అల్లు అర్జున్ ఇదంతా చెప్తూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? ఒక మేనమామగా అండ్ ఒక ప్రొడ్యూసర్గా ఎలా అనిపిస్తుంది? ఈ పుష్ప ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ తీసుకున్నారు కదా. బన్నీకి ఇది మొదటి హిట్ కాదండి. బన్నీ అందుకే చెప్పాను ముత్తంశెట్టి మీడియాకి మీకు అవునండి, బన్నీకి ఇన్ జర్నీ ఆఫ్ సక్సెస్ ఇట్ ఈస్ వన్ మోర్ మైల్ స్టోన్, వన్ మోర్ స్టెప్పింగ్ స్టోన్ తప్ప ఇది సక్సెస్ కంటిన్యూస్గా బన్నీ సక్సెస్ చూస్తూనే ఉన్నాం, ఆస్వాదిస్తూనే ఉన్నాం. గంగోత్రి మొదలు అంతకుముందు క్యామియో రోల్ చేసిన డాడీ సినిమా దగ్గర నుంచి బన్నీ తెర మీద చూస్తూనే ఉన్నాం, ప్రతి క్షణం ఆస్వాదిస్తూనే ఉన్నాం. మిగతా వాళ్ళకన్నా మాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి, అతను పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు ఎత్తుకుని ఉంటాం, పెంచినప్పుడు ఆ అనుభూతి మీతో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. సూపర్. ఇప్పుడు అన్నారు కృష్ణప్రసాద్ గారు, మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒక ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ గారి గురించి మాకు పరిచయం అక్కర్లేదు. ఆయన కష్టం, ఆయన డెడికేషన్, ఆయన స్టైల్ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఐకాన్ స్టార్ కన్నా ముందే అల్లు అర్జున్ మీకు ఒక మేనల్లుడు. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారు కాబట్టి అసలు ఎలా ఉండేవారు బన్నీ చిన్నప్పుడు? ఎలా ఉండేవాళ్ళు? ఆయన కష్టం ఇలా ఇంత పైకి రావడానికి ఎలా కష్టపడ్డారు? తన ఓన్ చేసుకొని తను మార్చుకొని ఒక ఐకాన్ స్టార్గా మారారు ఈరోజు. ఎలా అనిపిస్తుంది అసలు ఇదంతా జర్నీ చూసినప్పుడు? బన్నీ జనరల్గా ఈజ్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ అండి. పద్మశ్రీ అల్లు రామలింగి గారి మానవుడు అవటం వల్ల కానీ, స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్ గారి అబ్బాయి అవటం వల్ల కానీ, బన్నీకి మొదటి సినిమాగా చేసిన గంగోత్రి అతను అంత కష్టపడకుండానే వచ్చే అవకాశం ఉండుండొచ్చు ఆ మొదటి సినిమా వరకు. దాని తర్వాత రెండో సినిమా ఆర్యా నుంచి ఈరోజు పుష్ప వరకు ప్రతి ఫ్రేమ్లో, ప్రతి దీంట్లో, ప్రతి విషయంలో బన్నీ డెడికేషన్ ప్రతి చోట మీరు చూస్తూ ఉంటారు. సో హీ డిసైడెడ్ టు బికమ్ సంథింగ్ గ్రేట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ టు కంటిన్యూ ద లెగసీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంకా బన్నీ కష్టానికి సంబంధించి చెప్పాలంటే, నిన్న వరకు మీరు చూసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి, సంవత్సరంగా గెడ్డం పెంచుతున్న అల్లు అర్జున్కి ఆ తేడా, ఆ కష్టం అంటే ఎవ్రీడే నీట్ షేవ్లో ఉండే ఒక వ్యక్తి సంవత్సరం పాటు అదే గెడ్డం, అదే కంటిన్యూటీ కోసం మెయింటైన్ చేస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ ద డెడికేషన్, హౌ మచ్ హీ ఈజ్ ఫర్ దట్ క్యారెక్టర్ అని. బన్నీ పుష్పగా మారాడని చెప్పచ్చు. బన్నీ పుష్పలో బాగా యాక్ట్ చేశాడనే కన్నా బన్నీ పుష్పగా మారాడని చెప్పగలను. పుష్పరాజుగా ఎలా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన ఒక మేనల్లుడు? అంటే సహజంగా పిల్లలు 15-16 ఏళ్ళ వయసు వచ్చే వరకు స్కూల్కి వెళ్ళటం, అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళటం, దాని కంటిన్యూషనే ఉంటుందండి. సో అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండదు. కానీ బన్నీ విషయంలోనే ఒక విచిత్రమైన ఎక్స్పెక్టేషన్. ఓకే.
10th క్లాస్ పూర్తయ్యే టైంకి గంగోత్రి వచ్చేసింది. ఇక గంగోత్రి తర్వాత అతను ఫర్దర్గా కాలేజీకి వెళ్ళింది, చదివింది లేదనే చెప్పాలి. కంటిన్యూషన్ హీ ఓన్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను ఒక భాగంలా మొదలయ్యి అతనే ఈ రోజున ఒక పెద్ద చెట్టులాగా ఎదగడానికి కారణం అతని కృషి, అతని పట్టుదల. లేకపోతే వాళ్ళకున్న దీనికి కానీ, వాళ్ళు అనుభవిస్తున్న కంఫర్ట్ ఆఫ్ లైఫ్కి కానీ అంత కష్టం తీసుకుంటున్నాడంటే దట్ ఈస్ ద డీప్ డిజైర్ అండ్ ద ప్యాషన్ ఆఫ్ బన్నీ, నథింగ్ ఎల్స్. ఓకే సార్, మీరు అన్నారు ఫస్ట్లో సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, డైమండ్ స్పూన్. ఎన్ని స్పూన్లు ఉన్నా కానీ ఒక హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వన్స్ ఆడియన్స్ వచ్చి థియేటర్లో కూర్చున్న తర్వాత ఆ 2.5 hours ఈ గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్, డైమండ్ స్పూన్ ఏది చూడరు. యు ఆర్ ద హీరో. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలవు. దీన్ని మలుచుకోవడానికి చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తారు, కానీ కొంతమంది సక్సెస్ అవ్వలేం. బట్ బన్నీ గారు 200% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆయన పడ్డ కష్టం ఫ్యామిలీ చూసే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఎలా ఆయన మోల్డ్ చేసుకోగలిగారు అంటే ఏం చెప్పగలరు? ఒక ఆన్సర్ మీరు ఒక మామూలుగా. అంటే బన్నీకి మిగతా వాళ్ళకన్నా ఒక పర్టికులర్ అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చండి. అదేంటంటే మెగాస్టార్ గారు. బన్నీ చిన్నతనం నుంచి చిరంజీవి గారి సక్సెస్, 100 Days సినిమాలు, సిల్వర్ జూబ్లీ సినిమాలు ఇలా చూస్తూ పెరిగిన బన్నీకి ఓకే, చిరంజీవి గారిని బాగా దగ్గర నుంచి చూసుకునే అవకాశం ఒక ఫ్యామిలీ మెంబర్గా అందరికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆయన ఎంత కష్టపడుతున్నాడనే చిన్నప్పటి నుంచి బన్నీకి తెలియకుండానే తన మైండ్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అందుకని చిరంజీవి గారు ఏ స్థాయిలో కష్టపడ్డారో ఆ స్థాయికి కష్టపడితేనే జన ఆదరణ దొంగుద్ది అనేది బన్నీ ఖచ్చితంగా నమ్మాడు అనేది ఇంకా ఎగ్జాంపుల్ లేకుండా చెప్పగలను. ఇప్పుడు మీరు అన్నారు చిరంజీవి గారి పేరు ఎత్తాను కాబట్టి, ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారికి మామయ్య అంటే చిరంజీవి గారి పేరే మా అందరికీ తెలుసు. బట్ ఇన్ని రోజులు సొంత మేనమామలు అయి ఉండి మీరు లైమ్ లైట్లోకి ఎందుకు రాలేకపోయారంటే ఏం చెప్తారు సార్? అంటే లైమ్ లైట్లోకి రావటం అంటే మీ దృష్టిలో ప్రజల ముందుకు రాలేదనేది లైమ్ లైట్ అవ్వచ్చు. ఓకే, యాజ్ ఎ ఫ్యామిలీగా మాకు ఎప్పుడు ఆ డిఫరెన్సెస్ లేవు. మేము లైమ్ లైట్లో ఉన్నామా లేదా అనేది ఏ రోజునూ లేదు. ఓకే, ఏ ఫంక్షన్ జరిగినా అందరితో పాటు మేము వస్తాం, ప్రతి ఫంక్షన్లోనూ ఉంటాం. ప్రతి ఫంక్షన్ బన్నీ తప్పనిసరిగా మేము ఉండేలా చూస్తాడు, పిలుస్తాడు. అన్ని ఆహ్వానాలు ఉంటాయి. మాకు ఫ్యామిలీగా ఆ ర్యాపో రిలేషన్ ఎప్పుడు ఉంది. తెర మీదకి రాలేదంటే మేము కొంచెం షై కాబట్టి మొదటి నుంచి తెర వెనకే ఉండటం, లేకపోతే వాళ్ళతో ఆప్యాయంగా ఆత్మీయంగా తిరగడం తప్ప తెర ముందుకు వచ్చే అవకాశం రాకపోవచ్చు. అంతే తప్ప అటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండదు. వన్స్ ఇట్ ఈస్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్యామిలీ మెంబర్. సో బన్నీ గారి సక్సెస్లో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర ఎంతవరకు ఉంది అండ్ మేనమామలుగా మీ పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఏం చెప్పగలరు? మేనమామలుగా మా పాత్ర ఉందని మేము చెప్పలేమండి. ఎందుకంటే చిరంజీవి గారు కెరియరే టోటల్గా ఆయన ఒక మెగాస్టార్గా ఆ స్థాయిలో ఆయన ఎదుగుతూ వస్తున్నప్పటి నుంచి బన్నీ చూశారు. సో ఆయన నీడ, ఆయన ఇమేజ్, ఆయన ఇన్స్పిరేషనే ఉండటానికి ఎక్కువ కారణం అవుతుంది తప్ప మేనమామలుగా మేము ఏదో డిఫరెంట్ లైన్లో, డిఫరెంట్ బిజినెస్లో ఉన్న మా ఇమేజ్ కానీ, మా ఇంప్రెషన్ కానీ బన్నీ మీద ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. సినిమా రంగంలో బన్నీ ఉన్నాడు కాబట్టి 100% బన్నీకి ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి తను చూస్తున్న చిరంజీవి గారు, ఆ ఫ్యామిలీ రిలేషన్, ఆ బాండేజీ, ఆయన సక్సెస్ చూస్తూ పెరిగిన పిల్లాడు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి ఇమేజే ఎక్కువ ఉందనేది 100% ఒప్పుకోవాలి. ఓకే, సో ఇది కాంట్రవర్సీ కోసం అడగట్లేదు సార్. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. నేను కూడా ఆయనకు బాగా తెలిసిన వ్యక్తినే. ఈజ్ మై వెల్ విషర్ అని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అరవింద్ గారు కూడా నాకు కావాల్సిన మనిషి. నేను కూడా మంచి వెల్ విషర్, నాకు మంచి వెల్ విషర్ ఆయన. బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ మధ్యకాలంలో. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి కొంత గ్యాప్ అయితే క్రియేట్ అయింది. సో మేబీ ఆ మెగా ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీకి గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టి ముత్తంశెట్టి మీడియా, ముత్తంశెట్టి బ్రదర్స్ లైమ్ లైట్లోకి వచ్చారు యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా అనే మాట వాస్తవమా సార్ నిజంగా? 100% అబద్ధం సార్. ఓకే, బన్నీ తన మేనమావలకి గుర్తింపు రావాలి అని చేసిన దానికి మీరు అడిగిన ప్రశ్నకి రెండిటికి రెలవెన్స్ అయితే నాకు తెలిసి లేదు. ఓకే, దట్స్ పబ్లిక్ ఒపీనియన్. వాళ్ళు దే ఆర్ అట్ విల్ అండ్ ఫ్రీడమ్. ఈ మన స్వతంత్ర దేశంలో ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఆలోచించుకునే స్వాతంత్రం అందరికీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. కానీ బన్నీకి ఎప్పటి నుంచో మేనమామలందరికీ ఏదైనా ఒక బెటర్గా ఒక ప్రాజెక్ట్లో చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఇన్నేళ్ల తర్వాత ఒక అవకాశంగా మాకు వచ్చి ఉండొచ్చు. దానికి మీరు చెప్పేదానికి పొంతన ఉందని నేనైతే అనుకోను. అంటే మీరు క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి అడిగాను నేను, అంతే. నేను మీకు అడిగిన క్లారిటీ ఇచ్చానండి. బన్నీ మాకు సినిమా చేయటానికి మీరు చెప్పిన ఈ రీజన్స్కి దానికి అసలు సంబంధం లేని విషయం అంటున్నాను. బన్నీ మా నలుగురు మేనమామల్ని పిలిచి మీరు ఒక సినిమాకు ప్రొడ్యూసర్గా ఉండండి, నాతో పాటు ట్రావెల్ చేయండి అని
ఒక మేనల్లులాగా తన ప్రేమని అభిమానాన్ని చాటుకోవడం కోసం మాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కలిపే విషయాన్ని అసలు నాకు దానికి రెండింటికి పొంతం లేదనుకుంటున్నాను. ఓకే. సో కమింగ్ టు ఇప్పుడు నలుగురు మేనమామలంటే అంత ప్రేమ కదా బన్నీకి. సో చిన్నప్పటి నుంచి బన్నీని ఎలా పెంచారు, ఎలా గ్రోనప్ అయ్యారు, ఎలా కష్టపడ్డారు, ఎలా తను మార్చుకున్నారు, మలుచుకున్నారు ఒక యాక్టర్గా, ఒక మనిషిగా, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా అంటే ఏం చెప్తారు ఒక మామయ్యగా? బన్నీ తనకు తెలుసో తెలియకో స్కూలింగ్ డేస్లోనూ జిమ్నాస్టిక్స్లో చేరాడు. అది అతనికి తెలియకుండా ఈరోజు అతను చేస్తున్న ప్రొఫెషన్కి ఆ ఈజ్ ఆఫ్ డ్యాన్స్ కారణం చిన్నప్పటి నుంచి బన్నీ జిమ్నాస్ట్ అవటం. ఓకే. అది మెయిన్ కారణం. ప్లస్ అది అనుకోకుండా అతను తెలియకుండానే అతను చేసిన ఒక ఎఫర్ట్ వల్ల ఈరోజు డ్యాన్స్లో ఆ ఈజ్ మిగతా ఏ ఆర్టిస్ట్తో ఏ డాన్సర్తో పోల్చినా కూడా బన్నీ గట ఆ జిమ్నాస్టిక్ స్కిల్స్, ఆ జిమ్నాస్టిక్ ఈజు మీరు డ్యాన్స్లో కూడా చూడొచ్చు, ప్రతి ఫ్రేమ్లో, ప్రతి డ్యాన్స్ మూమెంట్లో. ఎందుకంటే అతను తెలియకుండా అతను చిన్న వయసులో సుమారుగా 7-8 ఏళ్ల వయసు నుంచి జిమ్నాస్టిక్లోకి చేరాడు అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు. బన్నీ తనను తాను మార్చుకోవడంలో బన్నీది వన్ మ్యాన్ షో అండి. బన్నీ కష్టం, బన్నీ సక్సెస్ తప్ప మా ఎవరి కృషి ఉందని నేనైతే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, అలా లేదని. సో ఇప్పుడంటే మాకు ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మా బన్నీ గారు ఎలా ఉంటారో మాకు బాగా తెలుసు. ఎంత బాగా యాక్ట్ చేస్తారో, ఎంత బాగా అందరితో కలుపుగోలుతనం ఉంటుందో, ఇదంతా మా బన్నీ గారికి కొత్తగా మేము చూడాల్సిన పని లేదు. చిన్నప్పుడు మా బన్నీ గారు ఎలా ఉంటారో మీరు మాత్రమే చెప్పాలి సార్. చాలా చిలిపిగా ఉండేవాడండి. చాలా అంటే చాలా చిలిపిగా ఉండేవాడు. అంటే అతనికి మార్కులు కొంచెం తక్కువ వస్తే మా అక్క బావగారు వాళ్ళు ఏం చేస్తాడు భవిష్యత్తులో, ఇలా మార్కులు తక్కువ వస్తున్నాయి, 10th పాస్ అయితే ఎలాగా, 10th పాస్ అవ్వకపోతే ఎలాగా, ఏ డిగ్రీ చదువుతాడు, ఇంజనీరింగ్ చేస్తాడా, ఏం చేస్తాడు, ఇలాగా అందరు తల్లిదండ్రులకు ఉన్నట్టే వాళ్ళకి చదువు సంబంధించినంతవరకు బన్నీ మీద భయం ఉండేది. ఓకే. అనుకోకుండానో అవకాశం వచ్చో 16 ఏళ్ళ వయసులోనే గంగోత్రి రావటం, ఆ గంగోత్రి తర్వాత అసలు బన్నీ వెనక్కి తిరిగి చూసుకోని విధంగా దాని మీద డెడికేషన్, ప్యాషన్ పెంచుకుంటూ అతను ఒక ఆర్టిస్ట్గా స్థిరపడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఊపిరి తీర్చుకుని ఉంటారు. మొదటి సినిమా సక్సెస్ అయిన తర్వాత పర్వాలేదు మా బన్నీ ఒక సినిమాలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు, ఇక తను ఈ కెరీర్గా తీసుకుని ఈ లెగసీని ముందుకు తీసుకెళ్ళగలనే కాన్ఫిడెన్స్ రావటానికి బన్నీ చేసిన పర్సనల్ అంటే ఒక కిల్లింగ్ ఇన్స్టెంట్ లాగా ఒక ప్యాషను. ఎందుకంటే ఆయన చిరంజీవి గారు లాంటి ఒక సక్సెస్ఫుల్ హీరోని చూస్తున్న మనిషి ఆ రేంజ్లో సక్సెస్ కావాలి, జనాలకి ఇంతమందికి మన దగ్గర అవ్వాలంటే ఎంత కష్టపడాలనే అంచనా పెట్టుకుంటే చాలా పెద్ద సైజ్ అండి. అది అంత ఈజీ కాదు. కానీ అతనికి ఉన్న పట్టుదల, దీక్షతో చేసుకోగలిగాడు. ఇట్ ఈజ్ వన్ మ్యాన్ షో అండి. అంటే చదువు కన్నా కూడా ఎక్కువ యాక్టింగ్ మీద ఆయనకి ఇంట్రెస్ట్. 100% యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అనే కన్నా యాక్టింగ్ తన ప్రొఫెషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు 100% డెడికేషను యాక్టింగ్కి ఇచ్చాడని 100% చెప్పగలను. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే బన్నీ సార్ డాడీ సినిమాలో కూడా డ్యాన్స్ చూసాం మనం. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా బాగా చేస్తారు ఆయన. ఆ గ్రేస్ కానీ అదంతా కుమ్మేస్తారు. అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఆ బాడీలో. అంటే పెద్దయ్యాక ఎట్లయినా హీరోని చేద్దామని ముందే ఫిక్స్ అయ్యి డిసైడ్ అయ్యి అవన్నీ నేర్పించారా, లేకపోతే అనుకోకుండా గంగోత్రితో సక్సెస్ కొట్టేశారా? కోయిన్సిడెన్స్లోనే అనుకోవాలండి. ఇప్పుడు బన్నీ 7-8 ఏళ్ళ వయసు అప్పుడు తల్లిదండ్రులు నువ్వు భవిష్యత్తులో హీరో అవ్వాలి, నువ్వు డ్యాన్స్ నేర్చుకో అని ఎప్పుడు చెప్పు ఉండకపోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా స్కూల్లో చేయనప్పుడు ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్లో అతను జిమ్నాస్టిక్స్ తీసుకుంటే ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, బాగుంటుంది తీసుకో, మంచిది, హెల్త్కి మంచిది అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. కానీ 16-17 సంవత్సరాల్లోనే బన్నీకి ఒక ఫిల్మ్ ఇంట్రడక్షన్ జరుగుతుంది, అతను యాక్టర్గా అవుతాడని బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉండకపోవచ్చు ఆ రోజుకి. ఓకే. బట్ గంగోత్రి తర్వాత అనుకున్నారో ఫ్యామిలీ అంతా ఈస్ బికమ్ ఏ స్టైలిష్ స్టార్, గంగోత్రి ఐకాన్ స్టార్. గంగోత్రి రిలీజ్ అయిన కొద్ది రోజులకే వాళ్ళు ఒక విషయం మటు ఖచ్చితంగా గమనించుంటారండి. ఇది ఒక సినిమా కాదు, ఇది ట్రావెల్ స్టార్టెడ్ ఫర్ హిమ్, ఇక్కడి నుంచి ఇతను జర్నీ చేయగలడు, చేస్తాడు అని మటుకు ఖచ్చితంగా నమ్ముంటారు. గంగోత్రిలో అతని పెర్ఫార్మెన్స్ తర్వాత అతనికి ఆ సినిమా మీద ఉన్న ప్యాషను, డెడికేషన్ చూసిన తర్వాత వాళ్ళైతే అనుకుని ఉండొచ్చు. ఫ్యామిలీ అంటే ఎలాంటి ఇదిగా ఉంటారు సార్? ఫ్యామిలీ అన్న, ఫ్యామిలీ మెంబర్స్ అన్న, లైక్ మామలు కావచ్చు, అత్తలు కావచ్చు. బన్నీ ప్రతి వ్యక్తితోటి బాగుంటాడండి. ఇన్ జనరల్ ఫస్ట్ కజిన్స్ అనగానే ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ టు ఫస్ట్ సిబ్లింగ్స్ వరకు, అంటే ఈ రోజుల్లో నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్స్ మరీ పాత వాళ్ళు అవి తెలియకపోవచ్చు, అతనుకున్న బిజీ వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. కానీ ఫస్ట్ కజిన్స్ వరకు, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు వాళ్ళందరూ తల్లో నాలుగులాగా ప్రతిసారి బన్నీ ఇన్వైట్ చేయడం, బన్నీ పిలవటం, బన్నీ రావటం అలాగే ఉంటుంది తప్ప బన్నీ చెప్పలేదు, బన్నీ రాలేదు అనేది అయితే మేము ఎప్పుడు గమనించలేదండి. అందరితో బాగుంటారు, అందరితో బాగుంటాడు. అంటే జోవిల్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా కూల్గా. అంటే అతనితో పెద్ద లెంగ్దీగా ఏముండదు. హాయ్ మాయా బాగున్నారా అని ఒక చిన్న హగ్ తోటి
సరిపోతుంది. దాని తర్వాత ఆయన దగ్గర మనకు ప్రశ్నలు ఉండవు, మన దగ్గరగా అతని నుంచి ప్రశ్నలు ఏమి ఉండవు. అంతే, అదే కూల్నెస్, అదే ఇది. కాకపోతే ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఉంటానే ఉంటుంది కాబట్టి మాకు ఎప్పుడు ఆ గ్యాప్ కానీ బన్నీ మిస్ అయ్యాం అనేది కానీ ఉండదు, కలుస్తూనే ఉంటాడు. సో ఎవ్వరికి తెలియని చాలా విశేషాలు అందరి గురించి షేర్ చేస్తున్నారు. బన్నీ గారి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కానీ సినిమా ఆదరించిన ప్రతి సగటు ప్రేక్షకుడికి ముందుగానే వైకుంఠ ఏకాదశి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.